అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సోనీ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ జొన్న దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మినపప్పు తీసుకోవాలి, 2 కప్పులు జొన్నలు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. వీటన్నింటినీ శుభ్రంగా కడుక్కొని 8 అవర్స్ నానబెట్టుకోవాలి. జొన్నల్లో డస్ట్ ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. వేరొక బౌల్లో 1/2 కప్ అటుకులు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత జొన్నలు బాగా నానిపోయి ఉంటాయి. వీటిని మిక్సీలో కొద్దిగా వేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ జొన్న బ్యాటర్ని నైట్ మొత్తం పులియబెట్టుకోవాలి. ఉదయం చూస్తే బాగా పులిసిపోయి ఉంటుంది కదా, ఒకసారి కలుపుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక కొద్దిగా వాటర్ చల్లి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని వేసుకొని దోశలాగా వేసేసుకోవడమే. తర్వాత ఆయిల్ వేసుకొని పైన ఆనియన్, క్యారెట్ ముక్కల్ని వేసుకొని 1 మినిట్ అలా వదిలేయండి. ఇలా ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన జొన్న దోశ రెడీ అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.